ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలమందు కొద్ది మాటలు మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. మోషే కొండ ఎక్కి దేవుని దగ్గరికి వెళ్ళాడు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 3వ వచనములో. బైబిల్లో కొండ అనేది దేవుని స్థలంగా కనిపిస్తూ ఉంది. చాలా మంది వ్యక్తులు, భక్తులు కొండ మీద దేవుణ్ణి కలుసుకున్న సందర్భాలు, సంభాషించిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. ఈ దినాలలో కాదు కానీ మరి కొన్ని సంవత్సరాల క్రితం ఎవరు ప్రార్థించాలన్నా కానీ ఏకాంతంగా కొండల మీదకి వెళ్ళి ప్రార్థించిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ప్రార్థన చేయడానికి కొండలు ఎంచుకుంటారు, లేదా ఏకాంతమైన తోటలు ఎంచుకున్న సందర్భాలు లేకపోలేదు. ఎందుకు కొండలు ఎంచుకోవటం లేదా తోటలు ఎంచుకోవటం అని అంటే, ఏకాంతంగా ఇంకెవ్వరూ ఆ ప్లేస్ ఉండరు. ఆ ప్రార్థన కూడా ఎలా ఉంటుంది అంటే ఏకాంతంగా, ఎక్కడ ఇంకా శబ్దాలు కానీ, ఎవ్వరూ ప్రార్థనలో డిస్టర్బెన్స్ కానీ ఇంకా చేయరు. అలా అందుకని ఆ దినాలలో, బైబిల్ గ్రంథ దినాలలో ప్రార్థించారు. దానిని నేటికి కూడా చాలా మంది అవలంబిస్తూ ఉన్నారు. మీ జ్ఞాపకం ఉందా? నోవాహు అరారాతు కొండ మీద తన ఓడ ఆగిపోయింది. అక్కడ జలప్రళయం వచ్చి అక్కడ వెళ్ళి ఆగింది. అప్పుడు నోవాహుతో దేవుడే ఆ అరారాతు పర్వతం దగ్గర నోవాహుతో నిబంధన చేశారు. ఇంకా నేను జలప్రళయం అనేది రప్పించి ఇంతమంది జనాభాను ఒకేసారి నాశనం చేయను అని ఒక ఇంద్రధనస్సును, రెయిన్బోను కూడా అనుగ్రహించారు. అప్పుడు దేవుడు నోవాహుతో కొండ మీదే ఆ నిబంధన చేసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే అబ్రహాము మొరియా కొండెక్కాడు. తన కుమారుడైన ఇస్సాకుని దేవుడు బలి అడిగాడు. ఆ బలిద్దామని వెళ్ళాడు. అయితే దేవుడు తన నమ్మకత్వాన్ని మెచ్చి ఆ బలిని ఆపి అక్కడ గొర్రె పిల్లను చూపించారు. అంటే దేవుడు మాట్లాడారు, దేవుడు జవాబిచ్చారు. అదే మొరియా కొండ. అలాగే మనకి హోరేబు కొండ కనబడుతుంది. మోషే మండుతున్న పొదలో దేవుణ్ణి కలుసుకున్న స్థలము హోరేబు కొండ అనేది నిర్గమాకాండం 3:12 మనకు కనబడుద్ది. నేను పంపినది నేనేనని నువ్వు తెలుసుకున్నటానికి గుర్తు ఇదిగో. మరలా ఐగుప్తు దేశం వెళ్ళి ఆ ప్రజలందరినీ ఇదే రూట్లో తీసుకొని వస్తావు. మీరు ఈ కొండ మీద మరలా నన్ను ఇక్కడికి వచ్చాక ఆరాధిస్తారు. గొర్రెలు కాస్తున్న సమయంలో హోరేబు కొండ దగ్గర దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. మోషే దేవుని మాట విని హోరేబు కొండ దగ్గర నుంచి ఫరో దగ్గరికి వెళ్ళాడు. మరలా కొన్ని దినాలు ఆగిన తర్వాత, ఒక 4 నెలలు 5 నెలలు ఇంచుమించుగా ఆగిన తర్వాత మరలా మీరు ఇదే రూట్లో వస్తారు. ఈరోజు ఒక్కడిగా ఉన్నావు మోషే, నువ్వు ఈ కొండ దగ్గర గొర్రెలు కాస్తూ మరలా ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని లక్షల మందితో ఇదే స్థలంలో నన్ను ఆరాధిస్తారు. ఎంత చక్కని మాట అండి. మోషేతో దేవుడు మాట్లాడాడు హోరేబు కొండ దగ్గర. అప్పటికి మోషే గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఆ స్వరం విన్నాక ఫరో దగ్గరికి వెళ్ళాడు. మధ్యలో ఒక 4 నెలల దాకా ఎవరు శక్తి కలిగిన దేవుడో రుజువు చేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులందరినీ తీసుకొని మోషే మరలా అదే హోరేబు కొండ దగ్గర ఆరాధిస్తాడని ప్రభు చెప్పారు. అలాగే మోషే ఐగుప్తు బానిస ఉన్న ప్రజల్ని విడిపించి ఈ కొండ దగ్గరికి తీసుకొని వచ్చాడు. ప్రభు చెప్పినట్లుగానే సీనాయి కొండ దగ్గర ప్రజలు విడిది చేయగానే కొండ మీదకి దేవుడు రమ్మని పిలవకుండానే మోషే కొండెక్కి వెళ్ళాడు. ఎందుకంటే ప్రజలు తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ కొండ మీద నన్ను ఆరాధిస్తారు
అని దేవుడు అంతకు ముందే తెలియజేశాడు. కనుక దీనిని బట్టి హోరేబు కొండ లేదా సీనాయి కొండ అన్న ఒక్కటే, రెండు. హోరేబు కొండన్నా సీనాయి కొండన్నా ఒక్కటే. ప్రియ దేవుని బిడ్డలారా, కొండ మీద దేవుడు ఏలియా ప్రవక్తతో మెల్లని స్వరంతో మాట్లాడాడు హోరేబు కొండ దగ్గర. ప్రియ దేవుని బిడ్డలారా, కర్మేలు కొండ దగ్గర ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తల్ని ఓడించాడు. గమనించండి, ఇవన్నీ కూడా కొండ దగ్గర జరిగిన కార్యాలు. నిజంగా ఏలియా ఆ రోజున మరి కర్మేలు కొండ దగ్గర ఆ బయలు ప్రవక్తలందరినీ కూడా ఓడించి తను నమ్ముకున్న దేవుడే గొప్పవాడు అని అందరి ఎదుట బయలుపరిచాడు. గెరీసిము కొండ మీద నుండి ఆశీర్వాదమును, ఏబాలు కొండ మీద నుండి శాపమును ప్రకటించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండంలో చూస్తాం. యేసుక్రీస్తు కూడా కొండ మీద నుండి ప్రసంగం చేశారు కదా. యేసు ప్రభు వారు కూడా రూపాంతరం చెందారు, అంటే మార్పు చెందబడ్డారు. ఆ కొండ మీదకి ఆ ఏలియా మోషేలు దిగి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రాత్రి వేళలో ఒలీవల కొండపై గడిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యేసయ్య ప్రాణాన్ని పెట్టింది కలవరి కొండ మీద. కపాలమనబడే కొండ, గొల్గొతా కొండ, కల్వరి కొండ, ఇవన్నీ ఒక కొండ మాత్రమే. ఈ యొక్క ఉదయకాలమందు కొండ అనుభవం కావాలి. అందుకే దావీదు అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు ప్రభువా అంటాడు. కొండ అనేది ఉన్నతమైన స్థాయి. అందుకే అబ్రహాము కొండ ఎక్కాడు దేవునికి బలి అర్పించడానికి. ఏలియా కొండ ఎక్కి దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర ప్రార్థన చేసిన సందర్భం. మోషే హోరేబు కొండ దగ్గర గొర్రెలు కాస్తూ ఉండగా ప్రభు మాట్లాడారు. ఈరోజు కొండ అనుభవంగా ఏకాంత ప్రార్థన అనగా ఇంకెవ్వరూ కూడా డిస్టర్బ్ చేయకుండా కొండల మీదకి వారు వెళ్ళి, బైబిల్లో చాలా మంది యేసుక్రీస్తు కూడా ఎన్నో రాత్రులు కొండ మీద ఆయన ప్రార్థనలో గడిపిన సందర్భాలు లేకపోలేదు. ఈ యొక్క ఉదయకాలమందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థనాత్మ కలిగిన వారుగా, ఏకాంతంగా ప్రార్థించేవారుగా ఉండడానికి ప్రభు ఈ కొండలని మన ముందుకు తీసుకొచ్చారు. నోవాహు చూసిన, లేక బైబిల్ గ్రంథంలో మోషే చూసిన, అబ్రహాము చూసిన, వీళ్ళందరూ కూడా కొండల్ని ఎంచుకున్న సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అలాంటి అనుభవం కావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. నీలో ఏకాంత ప్రార్థన కావాలి. సంఘ ప్రార్థన చేస్తున్నావు, కుటుంబ ప్రార్థన చేస్తున్నావు, ఏకాంత ప్రార్థన కావాలి. శక్తిని పొందుకోవడానికి, రూపాంతరం చెందబడడానికి, మార్పు చెందబడడానికి అట్టి ప్రార్థన ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు కొండల మీద ప్రార్థించి శక్తిని పొందుకున్నారు, బలమును పొందుకున్నారు. వారి ముఖాలు వెలిగించబడ్డాయి. స్పష్టంగా మీరు వారితో మాట్లాడారు. అలాంటి అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి. ప్రార్థనా గదే ఈరోజు మాకు ప్రార్థన కొండ. ఆ గదిలో, ఆ కొండ మీద వారితో ఎలా మాట్లాడారో, ప్రార్థనా గదిలో ఆనాడు మాట్లాడిన ప్రభువా, ఈనాడు వీరితో మీరు మాట్లాడమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ దినమందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో వారందరినీ దీవించి ప్రభువా దీర్ఘాయుష్వంతులుగా చేసి ఆయుష్ ఆరోగ్యాలు తెరిపి, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఈ ఉదయం మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి కుటుంబంలో కూడా ప్రత్యేకమైన మేలు, దీవెన, ఆశీర్వాదాలతో నింపి ఈ దినమెల్లా కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈ మాటలు విన్నవారు అందరికీ ఫార్వర్డ్ చేయండి. చాట్ బాక్స్ లోకి వచ్చి చక్కగా మెసేజ్ ప్రభు మహిమార్థంగా మీరు ఏ విధమైన మేలు పొందుకున్నారు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ.